అలాగే ఆనియన్స్ వేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం 3 టమాటాలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంతా పసుపు కూడా వేసుకుందాము. చక్కగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత తీసి చూస్తే చూడండి, ఇది గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. ఇది గుజ్జు గుజ్జుగా ఇలా కొంచెం బాగా గ్రేవీలాగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అరటికాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఎలాంటి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేయలేదండి. సింపుల్ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. చక్కగా ఇలా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇంకొకసారి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. అరటికాయ అంటే మనకు తొందరగానే ఫ్రై అయిపోతుంది. మనకి అరటికాయ కర్రీ అయితే చాలా చాలా బాగా టేస్టీగా రెడీ అయిపోయింది.